చూస్తుంటే మా జీవితంలో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ గుర్తొస్తుంది. ముద్దుగా మా చేతులు పట్టుకున్నప్పుడు మా వరల్డ్ కంప్లీట్ అయింది. పుణ్యావచనం రోజు దేవుడి ముందు ఒక అమ్మా నాన్నగా మేము ఒక చిన్న ప్రార్థన చేశాం. మా బిడ్డకి ఆరోగ్యం, సంతోషం, మంచి మార్గం దొరకాలని కోరుకున్నాం. ఆ రోజు నుండి ప్రతిరోజు తన పక్కన ఉండాలని ఒక సైలెంట్ ప్రామిస్ చేశాం. నా వరకైతే సహస్రాన్ని పెంచడం అంటే నేను ఒక్కదాన్నే కాదు, మా మొత్తం ఫ్యామిలీ నాకు చాలా హెల్ప్ చేశారు. గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, నాన్న సపోర్ట్, రిలేటివ్స్ ఎంకరేజ్మెంట్, అందరి కోఆపరేషన్ వల్ల నేను కాన్ఫిడెంట్గా మదర్గా నిలబడగలిగాను. సమ్టైమ్స్ నేను టైర్డ్ అయినప్పుడు సమ్వన్ హెల్ప్డ్ మీ, సమ్టైమ్స్ నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు సమ్వన్ గైడెడ్ మీ. ఈ సపోర్ట్ సిస్టమ్ లేకుండా మదర్హుడ్ ఇంత స్మూత్గా ఉండేది కాదు. రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ అండర్స్టాండింగ్ అండ్ లవింగ్ పీపుల్ ఇన్ మై లైఫ్. సహస్రాన్ని పెంచడంలో మా హస్బెండ్ చాలా గ్రేట్ సపోర్ట్. ప్రేయర్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీలో లవ్, రెస్పెక్ట్, బాండింగ్ ఇవి నీకు బిగ్గెస్ట్ వెల్త్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక గ్రాటిట్యూడ్తో చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్ ఫర్ మై చైల్డ్ అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ పీపుల్ హూ స్టాండ్ విత్ మీ వైల్ ఐఎమ్ రైజింగ్ హర్. యాజ్ సహస్ర మదర్ అండ్ ఫాదర్ తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము, మంచి డిసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. చాలాసార్లు కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. తనకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా యాజ్ పేరెంట్స్ వీ సపోర్ట్. సమ్టైమ్స్ తన ఇన్నోసెన్స్ నన్ను కామ్ చేస్తుంది. వైల్ ఐఎమ్ రైజింగ్ హర్ నా చైల్డ్హుడ్ని నేను మళ్ళీ చూస్తున్నాను. మా అమ్మ నాన్న సైన్స్ ఎగ్జిబిషన్ అయినా, స్పోర్ట్స్ కాంపిటీషన్ అయినా, భగవద్గీత కాంపిటీషన్ అయినా, స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు ఎప్పుడూ హ్యాపీయెస్ట్ పేరెంట్స్. టికెట్స్ కొని పంపించడమే కాదు, మా ఎగ్జైట్మెంట్ని వాళ్ళు డబల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. మా సక్సెస్ కన్నా మా పార్టిసిపేషన్ కోసం ఎక్కువ ప్రౌడ్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా అదే ఫీలింగ్తో మా పాపని చిరంజీవి లక్ష్మీ సహస్రాన్ని పంపిస్తున్నాం తన స్కూల్ ట్రిప్కి. టైం మారిపోయింది, స్కూల్స్ మారిపోయాయి, కానీ పేరెంట్ హార్ట్ మాత్రం మారలేదు. అప్పుడు నా పేరెంట్స్ మా కోసం డ్రీమ్ చేశారు, ఇప్పుడు మేము మా బంగారు తల్లి కోసం డ్రీమ్ చేస్తున్నాం. బికాస్ పేరెంటింగ్ అంటే జనరేషన్ నుండి జనరేషన్కి లవ్ పాస్ చేయడమే. టుడే ఐ అండర్స్టాండ్ వై మై పేరెంట్స్ వేర్ ద హ్యాపీయెస్ట్ పేరెంట్స్. సహస్ర ట్రిప్ అంటే ముందు రోజు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ లేయగానే కిచెన్లో కొంచెం కాదు చాలానే బిజీ అయిపోయాను. తన కోసం సింపుల్గా హోమ్ మేడ్ లంచ్ ప్రిపేర్ చేశాను. సాఫ్ట్ చపాతీ, బికాస్ తను చాలా లాంగ్ అవర్స్ తర్వాత తింటుంది కాబట్టి చపాతీ స్మూత్గా సాఫ్ట్గా ఉంటే బాగుంటుందని ఆశీర్వాద్ మల్టీ మిల్లెట్ ఆటా యూస్ చేశాను. అండ్ మఖనా, షీ లవ్స్ మఖనా ఎ లాట్. స్పైస్ ఎక్కువ లేకుండా లైట్గా ఉంటుంది అండ్ స్టమక్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కర్డ్ రైస్కి అన్నం ప్రిపేర్ చేస్తున్నా, వేడిగా ఉంది, దాన్ని చల్లారబెట్టాను. అదిగోండి పొటాటో కర్రీ, కొంచెం లెమన్ వేసాను లాస్ట్లో, ఇంగువ కొంచెం. అండ్ సహస్రకి బాయిల్డ్ ఆనియన్స్ నచ్చదు, సో ఆనియన్స్ ఏం వేయకుండా ఉట్టి పొటాటోతో కర్రీ చేశాను అనమాట. దెన్ నెక్స్ట్ కమ్స్ స్వీట్ కార్న్. అండ్ తను ఎప్పుడైనా మూవీకి వెళ్తే వెళ్ళంగానే ఇంటర్వెల్ ఎప్పుడు అని అడుగుతుంది అనమాట. సో దట్ మేము స్వీట్ కార్న్ పర్చేస్ చేయిస్తాం అనేసి. అండ్ లాస్ట్ పిల్లలందరూ ఉంటారు కదా, కొంచెం గ్రేప్స్ కూడా ఇచ్చి పంపిస్తే ఎప్పుడైనా అవసరమైతే తింటారు అని. టీచర్స్ ఎంత కేర్ తీసుకుంటారో కదా, ఆల్మోస్ట్ సెకండ్ పేరెంట్ ఫర్ చిల్డ్రన్. సో స్మాల్ స్వీట్ అండ్ హాట్ తీసుకున్నాను వాళ్ళ కోసం. అండ్ వెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకున్న ఫొటోస్. అండ్ ఒక మదర్ ఫీలింగ్ ఏంటంటే ఆ బస్సు వెళ్ళేంత వరకు నాకు అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించలేదు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. జర్నీ చూస్తుంటే నా హార్ట్ హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది సహస్ర. జైన్ టెంపుల్లో రాముల వారి దర్శనం తర్వాత ప్రసాదం తీసుకుంటున్నారు. వాళ్ళ మేడం నాగమణి మేడం గారితో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి గ్రూప్ ఫోటో. స్కూల్ మేనేజ్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ట్రిప్. లాట్స్ ఆఫ్ మెమరీస్. థ్యాంక్ యూ.